హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ టెట్కి సంబంధించిన బయాలజీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్. ఫస్ట్ బిట్ చూడండి. పుప్పొడి బుట్టను ఎలా కూడా పిలుస్తారు? కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2 కార్బిక్యులా. పుప్పొడి బుట్టను కార్బిక్యులా అని కూడా పిలుస్తారు. సెకండ్ బిట్, పట్టుమాత యొక్క క్యాటర్పిల్లర్ నందు మిథ్య కాళ్ళు కలిగిన ఖండితాలు. కరెక్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ 3వ, 4వ, 5వ మరియు 6వ ఖండితం. నెక్స్ట్ బిట్ చూడండి. తండ్రి లేడు కానీ తాతని కలిగిన తేనెటీగలు. వాటిని ఏమంటారంటే డ్రోన్లని తండ్రి లేడు కానీ తాతని కలిగిన తేనెటీగలు అంటారు. నెక్స్ట్ బిట్, జుట్టు రాలకుండా ఉండటానికి వాడే క్యాంథరేడియన్ తైలాన్ని స్రవించేవి. స్రవించేవి ఏంటంటే బ్లిస్టర్ బీటిల్. ఆప్షన్ 4 బ్లిస్టర్ బీటిల్. నెక్స్ట్ బిట్, గ్రబ్ అనునది తేనెటీగల డింబకాన్ని గ్రబ్ అంటారు. ఓకే అండి, తేనెటీగల డింబకాన్ని గ్రబ్ అంటారు. నెక్స్ట్ బిట్, ఎపిస్ మిల్లిఫెరా అనున్నది వరల్డ్ కల్చరింగ్ తేనెటీగ. ఎపిస్ మిల్లిఫెరా అనున్నది వరల్డ్ కల్చరింగ్ తేనెటీగ. నెక్స్ట్ బిట్, 1 నుంచి 10 రోజులు మరియు 10 నుంచి 20 రోజులు వయసు కలిగిన కూలి ఈగలను వరుసగా గుర్తించండి అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ 3 అండి. చూడండి, 1 నుంచి 10 రోజులు కూలి ఈగలను గుడ్లు పెట్టే కూలి ఈగలని, అలాగే 10 నుంచి 20 రోజులు వయసు కలిగిన కూలి ఈగలు ఏంటంటే శుభ్రపరిచే కూలి ఈగలు. నెక్స్ట్ బిట్, తేనెటీగలలో ఫలదీకరణం చెందిన ద్వయస్థితిక బీజాలు ఏర్పరుచునవి ఏవి అని అడిగారు. ఆప్షన్ 2 రాణి ఈగ. తేనెటీగలలో ఫలదీకరణం చెందిన ద్వయస్థితిక బీజాలు ఏర్పరుచునవి రాణి ఈగ. నెక్స్ట్ బిట్, ఇండియాలో లక్క కీటకం ఉండే మొక్కలు ఏవి? ఆప్షన్ 3 జిజిఫస్ బుటియా. లక్క కీటకం ఉండే మొక్కలవి. నెక్స్ట్ బిట్, లక్క కీటకం యొక్క నోటి భాగాలు ఏ రకానికి చెందినవి? ఆప్షన్ 1 గుచ్చి పీల్చే రకం. లక్క కీటకం యొక్క నోటి భాగాలు గుచ్చి పీల్చే రకానికి చెందినవి. నెక్స్ట్ బిట్, లక్క కీటకం ప్రౌఢ జీవిగా మారుటకు జరుపు నిర్చోసాల సంఖ్య. ఆప్షన్ 2 3. లక్క కీటకం ప్రౌఢజీవిగా మారుటకు జరుపు నిర్చోసాల సంఖ్య 3. నెక్స్ట్ బిట్, సెరికల్చర్ గురించిన వ్యాఖ్యలను గుర్తించండి. ఇక్కడ చూడండి. ఫస్ట్ 1 మల్బరీ చెట్ల పెంపకంలో ప్రారంభం. నెంబర్ 2 నాణ్యమైన కకూన్స్ తయారీ. 3 పట్టుకాయ నుండి 3 మీటర్ల దారం లభిస్తుంది. పట్టులోని ప్రోటీన్ ఫెబ్రిన్. అసలు సెరికల్చర్ గురించిన వ్యాఖ్యలు రాయమన్నారు. ఆప్షన్ 1, ఆప్షన్ 2 కరెక్ట్. సో ఇది 1 and 2 ఆప్షన్ 4 కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. మల్బరీ చెట్ల పెంపకంలో ప్రారంభం, అలాగే నాణ్యమైన కకూన్స్ తయారీ. నెక్స్ట్ బిట్, ఈ క్రింది వాటిలో నెక్స్ట్ బిట్ చూడండి. ఈ క్రింది వాటిలో సరికాని జతను, ఇక్కడ చూడండి, సరైన జత కాదు, సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ చూడండి. పట్టుని సేకరించుట ఫిలేచర్, కకూన్లని చంపుట స్లిప్టింగ్, ప్రొపోలిస్ క్షేత్ర కూలి ఈగలు, సాక్ కూలి ఈగలు, మైనపు గ్రంథులు. ఇది సరికాదు. ఆప్షన్ 4 కరెక్ట్. సరికాని జాత అంటే సాక్ కూలి ఈగలు, మైనపు గ్రంథులు. నెక్స్ట్ బిట్, వాక్స్ మాత ఏ పరిశ్రమకి హాని కలిగిస్తుంది? ఆప్షన్ 1 ఎపికల్చర్. వాక్స్ మాత అనేది ఏ పరిశ్రమకి హాని కలిగిస్తుందంటే ఎపికల్చర్. నెక్స్ట్ బిట్, తేనెటీగలు తేనె పట్టుని దేని కొరకు నిర్మించుకుంటాయి? ఆప్షన్స్ చూడండి. రక్షణ కొరకు, మకరంద సేకరణకు, జాతి ఉత్పత్తికి. ఆప్షన్ 4 అన్నీ. ఇవన్నీ కూడా కరెక్టే. సో ఆప్షన్ 4 కరెక్ట్. తేనెటీగలు తేనె పట్టుని రక్షణ కొరకు, మకరంద సేకరణకు, జాతి ఉత్పత్తికి నిర్మించుకుంటాయి. నెక్స్ట్ బిట్, ILRI ఏ రాష్ట్రంలో ఉంది?
ఆప్షన్ 4 జార్ఖండ్. ఐఎల్ఆర్ఐ ఏ రాష్ట్రంలో ఉంది? జార్ఖండ్. నెక్స్ట్ బిట్. జీర్ణ వ్యవస్థలోని కోలాన్ యొక్క ఆఖరి భాగము పురుష నాళం. ఆఖరి భాగం ఏంటంటే కొలాన్ యొక్క ఆఖరి భాగం పురుష నాళం. నెక్స్ట్ బిట్. శరీర నిర్మాణానికి తోడ్పడేవి కందులు. ఓకే. నెక్స్ట్ బిట్. పిండి పదార్థములను చక్కెరగా మార్చు ఎంజైమ్ ఏది? అమిలాప్సిన్. ఓకే. పిండి పదార్థాలను చక్కెరగా మార్చు ఎంజైమ్ అమిలాప్సిన్. నెక్స్ట్ బిట్. కార్బోహైడ్రేట్లు అంటే పిండి పదార్థములు ఇవి కలిగి ఉండును. కార్బోహైడ్రేట్లు కలిగి ఉండును. ఒకటి ఆప్షన్ 1 చూడండి. కర్బనం, ఉదజని, ఆమ్లజని కలిగి ఉంటాయి కార్బోహైడ్రేట్లు. కర్బనం, ఉదజని, ఆమ్లజని. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ బిట్. స్వరపేటికపై మూత లాంటి నిర్మాణాన్ని ఏమంటారంటే ఆప్షన్ 1 ఉపజీవిక. స్వరపేటికపై మూత లాంటి నిర్మాణాన్ని ఉపజీవిక అంటాం. నెక్స్ట్ బిట్. పిత్తాశయం నుండి పైత్యరసం దీనిలోకి విడుదలగును. పిత్తాశయం నుండి పైత్యరసం ఆంత్రమూలంలోకి విడుదలవుతుంది. ఓకే అండి. నెక్స్ట్ బిట్ చూడండి. ఈ క్రింది వానిలో ఆర్ఎన్ఏ తయారీలో ముఖ్య పాత్ర పోషించేవి. ఆప్షన్ 2 ప్రోటీనులు. ఈ క్రింది వాళ్ళలో ఆర్ఎన్ఏ, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఉంటాయి కదా. ఆర్ఎన్ఏ తయారీలో ముఖ్య పాత్ర పోషించేవి ప్రోటీన్స్. నెక్స్ట్ బిట్. ఆహారము తక్కువ సమయము ఉండేది. నోరు. ఆహారం మనకి తక్కువ సమయం నోట్లో ఉంటుంది. నెక్స్ట్. లాలాజలం జిగురుగా ఉండుటకు కారణం. ఆప్షన్ 1 మ్యూసిన్ వల్ల లాలాజలం మనకి జిగురుగా ఉంటుంది. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ బిట్ చూడండి. లాలాజల గ్రంథుల సంఖ్య 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి మనం. నెక్స్ట్ బిట్. లాలాజల గ్రంథులలో మొదటి జతని పెరోటిడ్ అంటారు. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్. దంతము దవడలో అమరి ఉండే భాగము. దంతమూలము. దీనిలోనే ఉంది. దంతము దవడలో దంతమూలము. అమరి ఉండే భాగం దంతమూలం. నెక్స్ట్ బిట్. లాలాజలంలో ఉండే ఎంజైమ్. ఆప్షన్ 1 టైలిన్. లాలాజలంలో ఉండే ఎంజైమ్ టైలిన్. నెక్స్ట్. ఆహార వాయు మార్గాల కూడలి. ఆప్షన్ 1 గ్రసని. ఆహార వాయు మార్గాల కూడలి గ్రసని. దంతము దేనితో నిర్మితమై ఉండును. ఆప్షన్ 1 డెంటైన్. ఓకే అండి. దంతము డెంటైన్తో నిర్మితమై ఉండును. నెక్స్ట్ బిట్. నోటిలో ఆహారపు ముద్దను డాష్ అంటారు. ఆహారపు ముద్దను బోలస్ అంటారు. ఆప్షన్ 1 కరెక్ట్. పిల్లలలో పాల దంతాల సంఖ్య 20. నెక్స్ట్. నోటిలో పాక్షికంగా జీర్ణం అయ్యేవి పిండి పదార్థములు. దేనిలో ఉండుకము బాగా అభివృద్ధి చెందినది. ఆప్షన్ 2 గుర్రములో ఉండుకం బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. నెక్స్ట్ బిట్. లాంగర్హన్ పుట్టుకలు దీనిలో ఉండును. ఆప్షన్ 3 క్లోమము. లాంగర్హన్ పుట్టుకలు క్లోమములో ఉండును. నెక్స్ట్ బిట్. పెద్దవారిలో దంతాల సంఖ్య 32. చోషకాలు దేనిలో ఉన్నాయి. ఆప్షన్ 4 చిన్న ప్రేగు. చోషకాలు దేనిలో ఉన్నాయి. ఆప్షన్ 4 చిన్న ప్రేగు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.